హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఏడీసీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డే 12కి సంబంధించి కెమిస్ట్రీలో మీకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఆ వీడియోస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం వల్ల మాకు ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫజాన్స్ రూల్ చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కెమికల్ బాండింగ్ నుంచి. సో ఫజాన్స్ రూల్లో ఒక బాండ్కి ఉండేటువంటి అయానిక్ అండ్ కోవలెంట్ క్యారెక్టర్స్ చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే బాండ్ తీసుకుంటే దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కోవలెంట్ బాండ్ అనుకుందాం. కోవలెంట్ బాండ్ అనుకుంటే ఈ కోవలెంట్ బాండ్కి బోత్ అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది, కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏబి అనే బాండ్ కోవలెంట్ బాండ్ అనుకుంటే ఆ కోవలెంట్ బాండ్కి ఉండేటువంటి అయానిక్ క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు చూద్దాం దీంట్లో. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే ఫర్ గివెన్ యానయాన్ అంటే ఇక్కడ కోవలెంట్ క్యారెక్టర్ చెప్పొచ్చు, అయానిక్ క్యారెక్టర్ కూడా చెప్పొచ్చు ఏదైనా ఒక బాండ్కి. ఫర్ గివెన్ యానయాన్ size of cation increases then ionic character of bond increases. బాండ్ కుండే అయానిక్ క్యారెక్టర్ ఏమవుతుందంట, పెరుగుతుందంట. అంటే యానయాన్ సైజు గివెన్ యానయాన్కి క్యాటయాన్ సైజ్ పెరిగితే అయానిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. సో అయితే అయానిక్ క్యారెక్టర్ పెరుగుతుంది. దీని గురించి ఒకసారి మనం ఇప్పుడు ఫజాన్స్ రూల్ ప్రకారం ఏదైనా ఒక యానయానికి ఉండేటువంటి యానయాన్ పక్కన ఉండే క్యాటయాన్ యొక్క సైజ్ పెరిగితే అయానిక్ క్యారెక్టర్ ఏమవుతుంది, పెరుగుతుందని చెప్పాం. ఎగ్జాంపుల్ KF is more ionic than LiF అని చెప్తాం. రెండు చోట్ల ఫ్లోరిన్ మామూలుగానే ఉంది. అయితే ఇక్కడ పొటాషియంకి సైజ్ ఎక్కువ, లిథియంకి సైజ్ తక్కువ. సో ఫ్లోరిన్ సైజ్ యాసిటీజ్గానే ఉంటుంది ఇక్కడ కూడా. సో క్యాటయానిక్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఇందాక రాసిన ఈ పాయింట్ని రివర్స్ చేసి రాద్దాం. ఫర్ గివెన్ cation size of anion decreases, anion size తక్కువ ఉండాలి. then ionic character of bond ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది ఇక్కడ ఇంక్రీజ్ రాసి ఇక్కడ డిక్రీజ్ రాస్తారు. ఎలా రాసినా కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాటయానికి సైజ్ ఎక్కువ ఉంటే త్వరగా ఎలక్ట్రాన్ లాస్ అవ్వగలదు, యానయానికి సైజ్ తక్కువ ఉంటే త్వరగా ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయగలదు. సో దానికోసం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే కనుక సో క్యాటయాన్ రెండు చోట్ల సమానంగా ఉండాలి. KF ఈజ్ మోర్ అయానిక్ దాన్ KI, ఎందుకంటే ఇక్కడ KIకి ఐకి సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ Fకి సైజు తక్కువ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే కనుక ఫర్ లో చార్జ్ ఆన్ anion or cation ionic character of the bond increases. Ionic character of bond increases. అయానిక్ క్యారెక్టర్ పెరుగుతుంది ఎప్పుడు సైజ్ తక్కువ ఉంటే. అదేంటి సార్ అంటే కనుక సైజ్ తక్కువ ఉంటే క్యాటయాన్ ఈజీగా తక్కువ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాం, ఈజీ అవుద్ది. అలాగే యానయాన్ విషయంలో సైజ్ తక్కువ ఉంటే మన ఛార్జ్ తక్కువ ఉంటే, ప్లస్ ఛార్జ్ తక్కువ ఉందనుకోండి తక్కువ ఎలక్ట్రాన్స్ ఈజీగా లాస్ అవుతుంది, మైనస్ ఛార్జ్ తక్కువ ఉందనుకోండి ఈజీగా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్తాం, SnCl2 ఈజ్ మోర్ అయానిక్ దాన్ SnCl4. SnCl4లో Snకి +4 ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ +2 ఉంటుంది. సో ఛార్జ్ ఎంత తక్కువ ఉంటే దానికి అయానిక్ క్యారెక్టర్ అంత తక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుందని చెప్తాం. నెక్స్ట్
cation with nth gas configuration. Cation with nth gas configuration ఉంటే సో ఎగ్జిబిట్ అయానిక్ క్యారెక్టర్. అయానిక్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందని చెప్తాం. అలా కాకుండా క్యాటయాన్ విత్ సూడో ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సూడో ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే వాటికి జనరల్గా కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుందని చెప్తాం. సూడో ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి ఎడిషనల్గా డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకుంటే ఇట్ హ్యావింగ్ అయానిక్ క్యారెక్టర్, మోర్ అయానిక్ క్యారెక్టర్. అలాగే CuCl హ్యావింగ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. సో ఇక్కడ కాపర్ ప్లస్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా చెప్తామంటే కాపర్ ప్లస్కి ఆర్గాన్ 4s0 3d10 అని చెప్తాం. ఇక్కడైతే కనుక డైరెక్ట్గా Na ప్లస్కి కాన్ఫిగరేషన్ ఏంటంటే నియాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. డైరెక్ట్ ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషను, ఈ సూడో ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో సింపుల్గా మనం ఏదైనా ఒక బాండ్ గుండా అయానిక్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏదైనా ఒక యానయానికి క్యాటయాన్ సైజ్ ఎక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక క్యాటయానికి యానయాన్ సైజ్ తక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఛార్జ్ తక్కువ ఉంటే ఏదర్ క్యాటయానిక్ కానీ యానయానిక్ కానీ ఛార్జ్ తక్కువ ఉంటే అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది. సూడో ఎనర్త్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కనుక అప్పుడు కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి థర్మోడైనమిక్స్ నుంచి చెప్తున్నాను. హెస్ లా. సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అని అంటారు. సో ఈ క్వశ్చన్లో మనం ఎలా చెప్తామంటే కనుక దీన్ని ఇప్పుడు సో total energy change of a reaction, total heat energy change of a reaction is same whether the reaction carried out in single step or several steps. In single step or several steps. అంటే ఏదైనా ఒక రియాక్షను సింగిల్ స్టెప్లో జరిగిన సెవరల్ స్టెప్లో జరిగిన ఎంథాల్పీ చేంజ్, హీట్ ఎనర్జీలో వచ్చే చేంజ్, దాన్ని మనం ఎంథాల్పీ చేంజ్ అంటాం, లేదా హీట్ ఎనర్జీలో వచ్చే చేంజ్ అంటాం. అది ఎలా ఉంటుందంటే కనుక కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ సేమ్ వెదర్ ద రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ సెవరల్ స్టెప్. సేమ్ అనొచ్చు, ఈజ్ కాన్స్టెంట్ అని కూడా చెప్పొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ A gives rise to D అనే రియాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఎంథాల్పీ చేంజ్ ΔH అనుకుంటాం. అది డైరెక్ట్ రియాక్షన్. సెవరల్ స్టెప్లో జరిగితే A Bగా మారింది, B Cగా మారింది, C Dగా మారింది అనుకుంటే ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ ΔH1, ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ ΔH2, ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ ΔH3 అనుకుంటే ఇప్పుడు సింగిల్ స్టెప్లో జరిగినప్పుడు వచ్చిన ఎంథాల్పీ చేంజ్ ఎంతండి? ΔH ఈజ్ ఈక్వల్ టు సెవరల్ స్టెప్లో జరిగినప్పుడు వచ్చిన ఎంథాల్పీ చేంజ్ ఎంత? ΔH1 ప్లస్ ΔH2 ప్లస్ ΔH3. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ద టోటల్ హీట్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ ద రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ సెవరల్ స్టెప్ అని చెప్తాము. సో అయితే దీంట్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లేదా సింథసిస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తాం. సింగిల్ స్టెప్ ప్రాసెస్లో జరిగితే C అనేటువంటి సాలిడ్కి O2 అనేటువంటి గ్యాస్ కలిపితే గ్రాఫైట్ కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సో ఈ రియాక్షన్లో ఎంథాల్పీ చేంజ్ ఎంత ఉంటుందంటే కనుక -393.5 కిలోజౌల్స్, -393.5 కిలోజౌల్స్ ఉంటుందండి. అంత హీట్ ఎనర్జీ చేంజ్ అనేది ఉంటుంది బై మోల్. 1 మోల్కి బై మోల్ అని రాసుకోవచ్చు, రాయకపోయినా పర్లేదు కానీ రాస్తే బెటర్. సో ఇలా సింగిల్ స్టెప్ కాకుండా సెవరల్ స్టెప్స్లో రియాక్షన్ జరిగింది అనుకుందాం. సెవరల్ స్టెప్ ప్రాసెస్లో రియాక్షన్ జరిగితే సో కార్బన్ అనే సాలిడ్ హాఫ్ O2, హాఫ్ ఆఫ్ ద ఆక్సిజన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది వచ్చింది. ఇలా వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ మళ్ళీ హాఫ్ ఆఫ్ ద O2తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మాలిక్యూల్ కింద వచ్చింది. ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ని ΔH1 అనుకుంటాం. సెకండ్ స్టెప్లో వచ్చిన ఎంథాల్పీ చేంజ్ని ΔH2 అనుకుందాం. ΔH1 ఎంత అంటే -110.5 కిలోజౌల్ బై మోల్ అని రాస్తాం. సెకండ్ దాంట్లో ఎంథాల్పీ చేంజ్ ఎంత అంటే -280 కిలోజౌల్ బై మోల్.
ఫస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి -393.5, దీంట్లో -110.5 అనుకుంటే రిమైనింగ్ దీన్ని మైనస్ చేసి ఇక్కడ రాసుకోవచ్చు -280 అని. సో ఇప్పుడు ΔH1 + ΔH2 చేస్తాను. ΔH1 + ΔH2 చేస్తే -110.5 ప్లస్ -280 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -393.5 kJ/mol. అయితే ఇక్కడ 280 కాస్త 283 అని రాసుకోవాలండి. యాక్చువల్గా ఇది 283, ఇది 280 కాదు 283. కొంచెం ఫ్రాక్షన్ అటు ఇటు వేసిన ఇబ్బంది ఏం లేదు, కానీ కరెక్ట్గా వేస్తే మంచిది. 283 kJ/mol. సో దేర్ ఫోర్ ΔH1 + ΔH2 = ΔH. హెన్స్ లా ఈజ్ ప్రూవ్డ్ అనమాట. సో ఇలా హెస్లాని మనం ప్రూవ్ చేసాం అనమాట. అర్థమైంది కదా? ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. స్టేట్మెంట్కి 1 మార్కు, ఎక్స్ప్లెనేషన్కి 1 మార్క్ వేస్తారు. ఒక్కోసారి స్టేట్మెంట్కి 2 మార్క్స్ ఇచ్చేస్తారు. ఈ 3 ఈక్వేషన్స్ రాసి పక్కన వాల్యూస్ కరెక్ట్గా రాస్తే కనుక 2 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 99% హెస్లా అనే క్వశ్చన్ని పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 14th క్వశ్చన్ నెంబర్ 14గా ఇస్తారు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ హీట్ కెపాసిటీ? డిఫైన్ CP, CV. డిరైవ్ రిలేషన్ బిట్వీన్ CP అండ్ CV అనే క్వశ్చన్ చూద్దాం. సో హీట్ కెపాసిటీ అంటే ఏంటి చూద్దాం. దాన్ని స్పెసిఫిక్ హీట్ అని కూడా అంటారు. ఆర్ హీట్ కెపాసిటీ ఎలా అని చెప్పినా ఇబ్బంది ఏం లేదు. హీట్ కెపాసిటీ అంటే సో ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ a substance by 1 degree centigrade is called heat capacity. The amount of heat which is required to rise the temperature of a substance by 1 degree centigrade is called heat capacity అంటారు. సో ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 degree centigrade పెంచాలంటే ఎంత హీట్ ఇవ్వాలో దాన్ని హీట్ కెపాసిటీ అంటాం. హీట్ కెపాసిటీలో 2 రకాలు ఉంటాయి. హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దాన్ని CP అండ్ CV అంటాం. CPకి డెఫినేషన్ ఏం చెప్తామంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పేసి పైన ఉన్న డెఫినేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అదంతా రాసేయాలి. హీట్ కెపాసిటీ ప్లేస్లో CP అని పెట్టాలి. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై 1 degree centigrade ఈజ్ కాల్డ్ CP అని రాస్తాం. CP ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఫార్ములా ఏం చెప్తామంటే హీట్ బై టెంపరేచర్ వేయాలి యాక్చువల్గా. సో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం ఇచ్చినటువంటి టెంపరేచర్ని ఎప్పుడూ కూడా ఎంతాల్పీ అంటామండి. అదే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనం ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో దాన్ని బట్టి ఇక్కడ ΔH బై ΔT అని రాసుకోవచ్చు. అంటే ΔH ఈజ్ ఈక్వల్ టు CP ఇంటూ ΔT అలా ఉంచేయండి. నెక్స్ట్ CV గురించి మాట్లాడదాం. CV అంటే డెఫినేషన్ ఏం రాస్తామంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ బై 1 degree centigrade ఈజ్ కాల్డ్ CV అని రాస్తాం. CV ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తామంటే ఇంటర్నల్ ఎనర్జీ అని రాసుకోవాలి కాబట్టి ΔU బై ΔT. అంటే ΔU ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ ΔT అని రాసుకుంటాం. సో ఇప్పుడు CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R ఎలా ప్రూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ΔH ఉంది, ΔU కూడా ఉంది కాబట్టి ΔHకి ΔUకి రిలేషన్ మనకు తెలుసు. ఏంటంటే కనుక ΔH ఈజ్ ఈక్వల్ టు ΔU ప్లస్ R ΔT. ఇది రిలేషన్ అండి, R ΔT. అయితే ఇక్కడ మనకి NR ΔT అని చెప్తాం. ఫర్ 1 mole ఐడియల్ గ్యాస్ అని రాసుకోవాలి.
ఫర్ 1 mole ఐడియల్ గ్యాస్. 1 mole ఐడియల్ గ్యాస్కి ΔH ఈజ్ ఈక్వల్ టు ΔU ప్లస్ R ఇంటూ ΔT. దీన్ని ఇక్కడ NR ΔT అని వస్తుంది, N ప్లేస్లో 1 వచ్చేస్తుంది అనమాట అక్కడ. సో ఇప్పుడు ΔH అంటే ఏంటి, CP ఇంటూ ΔT. ΔU అంటే ఏంటి, CV ఇంటూ ΔT ప్లస్ R ఇంటూ ΔT. బోత్ సైడ్ ΔTతో డివైడ్ చేస్తే CP ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R. దేర్ ఫోర్ CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, R అయింది. సో దీంట్లో ఈ డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది, ఈ డెఫినేషన్కి 1/2 మార్క్, ఈ డెఫినేషన్కి 1/2 మార్కు, ఈ డెరివేషన్కి 2 మార్క్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, ఇబ్బంది ఏం లేదు, కష్టమేం లేదు. అక్కడ ఏ డెఫినేషన్ రాస్తామో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ అని రాస్తాం అంతే. CP ఈజ్ ఈక్వల్ ΔH బై ΔT, CV ఈజ్ ఈక్వల్ ΔU బై ΔT. ఈ రెండు గుర్తుండి ఈజీగా రాసేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంట్రోపీ. సో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రోపీ అని 4 మార్క్స్లో అడుగుతారు, ఒకసారి 2 మార్క్స్లో కూడా అడుగుతారు. సో ఎంట్రోపీ అంటే ఏంటి, ద డిజార్డర్నెస్ ఆర్ ర్యాండమ్నెస్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ. సో ద డిజార్డర్నెస్ ఆర్ randomness of molecules in a system is called entropy. So entropy is denoted by the letter S అని రాస్తాం. డిజార్డర్నెస్, బుక్స్ అని ఒక ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటే కనుక ఎంట్రోపీ 0, డిజార్డర్గా ఉంటే ఎంట్రోపీ హైగా ఉంటుందని అర్థం. సో ఎంట్రోపీ ఈజ్ ఏ థర్మోడైనమిక్ ప్రాపర్టీ అంటే ఏంటి, టెంపరేచర్ మారిస్తే ఈ ప్రాపర్టీ మారిపోతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ద ప్రాపర్టీ విచ్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. క్వాంటిటీ పెరిగే కొద్దీ ఈ ఎంట్రోపీ కూడా పెరుగుతుంటుంది. అలాగే ఎంట్రోపీ ఫర్ సాలిడ్ ఈజ్ లెస్ దాన్, ఎంట్రోపీ ఫర్ లిక్విడ్ ఈజ్ లెస్ దాన్, ఎంట్రోపీ ఫర్ గ్యాస్. ఎందుకంటే సాలిడ్లో పార్టికల్స్ ఇలా ఆర్డర్లో అరేంజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎంట్రోపీ తక్కువ ఉంటుంది. సో లిక్విడ్లో కొంచెం డిజార్డర్లో ఉంటాయి కాబట్టి ఎంట్రోపీ ఎక్కువ ఉంది. గ్యాస్లో ఇంకా డిజార్డర్గా దూరంగా ఉంటాయి కాబట్టి ఎంట్రోపీ ఇంకా తక్కువ ఉంది. అలాగే టోటల్ ఎంట్రోపీ ఆఫ్ ఎ సిస్టమ్, టోటల్ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని చెప్తాం. అంటే ఎంట్రోపీ చేంజ్ ఇన్ ద సిస్టమ్ అలాగే ఎంట్రోపీ చేంజ్ ఇన్ ద సరౌండింగ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో టోటల్ ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడూ కూడా టోటల్ ఎంట్రోపీ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది, 0 ఉండదులే కానీ పాజిటివ్ ఉంటుంది టోటల్ ఎంట్రోపీ ఆఫ్ ఏ సిస్టమ్ అనమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే Q రివర్సబుల్ బై T. Q అంటే అమౌంట్ ఆఫ్ హీట్, T అంటే టెంపరేచర్. సో ఎంట్రోపీకి యూనిట్స్ కిలోజౌల్ బై కెల్విన్ అని చెప్తాం. సో హీట్కి కిలోజౌల్స్లో చెప్తాం కాబట్టి కిలోజౌల్ బై కెల్విన్, దాన్ని జౌల్ బై కెల్విన్ అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఏం చెప్పాం చూడండి, ద డిజార్డర్నెస్ ఆర్ ర్యాండమ్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ అని చెప్పాం. ఎంట్రోపీని ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. ఇది థర్మోడైనమిక్ ప్రాపర్టీ. అలాగే క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సాలిడ్ హ్యావింగ్ లో ఎంట్రోపీ దాన్ లిక్విడ్ దాన్ గ్యాస్ అని చెప్తాం. పార్టికల్స్ సాలిడ్స్లో పర్టికులర్గా అరేంజ్ అయ్యి ఉంటాయి ఒక ఆర్డర్లో కాబట్టి ఎంట్రోపీ తక్కువ ఉంటుంది. లిక్విడ్లో కొంచెం డిజార్డర్ ఉంటుంది, గ్యాస్లో ఇంకా డిజార్డర్ ఉంటుంది. టోటల్ ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దట్ మీన్స్ ఎంట్రోపీ చేంజ్ ఇన్ ద సిస్టమ్ అండ్ ఎంట్రోపీ చేంజ్ ఇన్ ద సరౌండింగ్ టోటల్ చేస్తే ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు Q రివర్సిబుల్ బై T. సో యూనిట్స్ వచ్చేటప్పటికి జౌల్ బై కెల్విన్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మనకు చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీడియోస్ గురించి అడుగుతున్నారు, కానీ టైం లేక చేయడం కష్టం అవుతుంది. సో నాకున్న బిజీ షెడ్యూల్లో స్కూలు, కాలేజీ, ట్యూషన్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ వరకు మాత్రమే ఈ వీడియోస్ మీ దగ్గరకు వస్తాయి. 10th క్లాస్లో మాత్రం మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తాయి. ఫ్యూచర్లో మాత్రం పాలీసెట్ అలాగే ఎంసెట్ క్లాసెస్కి సంబంధించి ఒక ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. సో మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగడం, వాచ్ అవర్ పెరిగితే ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ కలిగి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. అలాగే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ 15 days మార్చ్ 15th వరకు మీరు చేసేటువంటి
ఈ ఫోకస్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ.